ప్రభు చెప్తూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటూ ఉన్నాడు. వెతుకుడి మీకు దొరుకును. అంటే ఏమి అడగాలి, ఏమి అడగాలనో మనకి తెలియదు. గమనించండి. అయితే మనం అందరూ కూడా ఎవరి వారి అవసరాలను బట్టి ఒకే విధముగా మన అవసరాల గురించే మనం అడుగుతాం. చూడండి, ఎలీషా ఏమడిగాడంటే, అయ్యా నీ మీద ఉన్నటువంటి ఆత్మలు 2 పార్లు నా మీదకి వచ్చినట్లుగా నాకు దయచేయమన్నాడు. ఏమి అడగాలనో ఈ భక్తుడు మరి చక్కగా అడిగాడండి. దేవ్యా, ఈ లోకంలో ఏది అడిగినా దేవుడు ఇస్తాడు, కానీ పరలోకము చేర్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండినట్లయితే మనం పరలోకం వెళ్ళగలుగుతాం. కానీ ఈ భూ సంబంధమైనవి ఏమి అడిగి పొందుకున్నా కూడా పరలోక రాజ్యము వెళ్ళలేమండి.